మీరెప్పుడైనా చారిత్రక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి శిల్ప సంపద ధ్వంసమవడం గమనించే ఉంటారు. చాలామంది అది ఎందుకు ధ్వంసమైంది, ఎవరు చేశారని ఆలోచిస్తారు, శోధిస్తారు. కానీ దాని పూర్వరూపం ఎలా ఉండేది అనే ఆలోచన చేసేవాళ్లు తక్కువే. ఆ మరాఠా యువతి ఆ కోవకు చెందిందే. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న చారిత్రక శిల్ప సంపదకు సాంకేతిక ఆధారంగా అందమైన పూర్వరూపం తీసుకొస్తుంది. ఆ యువతి ఎవరు, ఆ కథనమేంటని అనుకుంటున్నారా? ఇది చూసేయండి. ఈ యువతి పేరు పార్నవీ భాంగర్. పుట్టి పెరిగింది ముంబైలోనే. చిన్నప్పట్నుంచి చారిత్రక కట్టడాలు అంటే అమితాసక్తి. ఆ ఇష్టంతోనే కుటుంబంతో చారిత్రక కట్టడాలు సందర్శించేది. అలా ఒకసారి హంపి వెళ్లినప్పుడు అక్కడి శిల్ప సంపదకు ముగ్ధురాలైంది పార్నవి. తన సోదరుడికి వివరిస్తున్నప్పుడు చెప్పడం కంటే ఆర్ట్ వేసి చూపించటం వల్ల త్వరగా అర్థమవుతుందని అక్కడి ధ్వంసమైన శిల్ప సంపదను ఊహిస్తూ బొమ్మ గీసింది. అలా ప్రారంభమైన ప్రయాణం నిర్విఘ్నంగా సాగుతోంది. కాలగర్భంలో కలిసిన ఎన్నో అద్భుత కట్టడాలకు ఆర్ట్తో రూపాన్నిస్తోంది పార్నవి. ఇక్కడ కనిపిస్తున్న చిత్రాల్లో తెలుపు భాగంలో ఉన్నది తాను గీసిందే. అయితే తన ఇష్టం వచ్చినట్టుగా కాకుండా చరిత్రకారులను కలుస్తూ, పుస్తకాలు శోధిస్తూ, సాంకేతికత ఆధారంగా కట్టడాలను కళారూపంలో పునర్నిర్మిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 10 ప్రాంతాలకు సంబంధించిన కట్టడాలు గీసింది. ఒక్కో ప్రాంతానికి సంబంధించి దాదాపు 10 ఆర్ట్లు వేసినట్లు చెబుతోంది మరాఠా యువతి. Broken monuments. I have a page called Reminiscing History where I work with ruins and I research about it and I try to depict what it was, what the broken monument was once, and I make the drawing of the broken structure. So I do it digitally and all this is like a showcase of that. This is the first time I'm doing an exhibition, so I've tried a lot of ways in which I can showcase that monument. ఒక్కో చిత్రం వేసేందుకు ఒకరోజు కంటే ఎక్కువ సమయం తీసుకోవట్లేదు పార్నవి. దానికోసం చేసే పరిశోధన, పుస్తక పఠనానికి మాత్రం చాలా సమయం పడుతోందని చెబుతోంది. దేశ వారసత్వ సంపదపై ప్రతి యువతీ, యువకుడికి హక్కు ఉంటుందని, దాని గురించి తెలుసుకోవడం వల్ల సంతోషంతో పాటు జ్ఞాన సముపార్జన వస్తోందని అంటోంది. ఇటీవలే హైదరాబాద్లో నిర్వహించిన లివింగ్ టెంపుల్ ఎక్స్పోలో పాల్గొని తత్వదృష్టి అనే ఆర్ట్ ప్రదర్శించింది. దాని గురించి ఇలా చెబుతోంది కళాకారిణి. So temple is made in such a way that there are levels of levels in which we pass through and it distracts us from the outer world and takes us to something which is very closed. And you can, in the Garbhagriha, if you are sitting, it is a very small space. It's very tall and sometimes it's underground and only 2-3 people can fit in. So in that area it is very you cannot have very vague thought. So I wanted to depict that and have layers of temples, but when you get to the center, on the other side of the installation, I have those same layers repeating in a mirror image where it is showing you what now you are thinking. That is our subconscious. Now that we have come to the temple, what are we thinking about? So that is like we are now going into our subconscious, meditating, and it becomes a way of living. We are finding the God that which is lost within. ఆర్కిటెక్చర్ సంబంధించిన కోర్సు పూర్తి చేసిన పార్నవి అదే పనిని చేయడం ఆనందంగా ఉందని చెబుతోంది. రాయ్గఢ్, హంపి, అమర్నాథ్ టెంపుల్, కోణార్క్ సూర్యదేవాలయం ఇలా చాలా చోట్లకు వెళ్లినప్పుడు కొత్త విషయాలు నేర్చుకున్నట్లు వివరిస్తోంది. చారిత్రక వారసత్వం ఆలయాలకు అందమే కాదు, సందర్శకులకు జ్ఞానాన్ని కూడా ఇస్తోందని చెబుతోంది పార్నవి.